ఈశ్వరమ్మ యాదవ్ జోలికి వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. యాదగిరిగుట్ట దేవస్థానం సభ్యురాలు బోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ను పరామర్శించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. యాదవ సంఘాలు ఈశ్వరమ్మ పైన కాంగ్రెస్ నేత శివచరణ్ రెడ్డి దుర్భాషలాడారని ఫైర్ అయ్యారు. అగ్రకుల అహంకారంతో నోటికొచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈశ్వరమ్మ ఒంటరిది కాదని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అంతా కూడా ఆమె వెంట ఉన్నారని చెప్పేసి స్పష్టం చేశారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రజాసేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కోసారి మౌనంగా అనేకమైనటువంటి దేవాలయాలకు క్షేత్రంగా అదేవిధంగా గౌరవ అధ్యక్షురాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేకమైనటువంటి దేవాలయాలలో ఆమె సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈశ్వరమ్మ యాదవ్ అంటే నీతి నిజాయితీ, తాను పరంపరగా ఉన్నటువంటి దాని యొక్క ఆస్తి తప్ప వేరే వాళ్ళ మీద, వేరే వాళ్ళ ఆస్తుల మీద కానీ లేకపోతే రాజకీయాలలో ఏదో సంపాదించుకోవాలనేటువంటి సంకల్పం కానీ లేకుండా ఉన్నదాంట్లో ఆమెనే ఇందుకమైనటువంటి సాయం చేస్తూ ఈ ప్రాంతంలో చాలా మంది ఆమెని ఈశ్వరమ్మ యాదవే కాకుండా ఈశ్వరక్క అని చెప్పి చిన్నలు పెద్దలందరూ పిలిచేవారు. ఆమె ఎంతో మందికి ఏడు కల్పించినటువంటి వ్యక్తి. అంటే ఈ ప్రాంతంలోనే కాకుండా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు కూడా ఏడు కల్పించినటువంటి మన వ్యక్తి. సరే, నిన్న కూడా జరిగినటువంటి సంఘటన మీకు అందరికీ తెలుసు. కొంతమందికి ఏంటంటే అధికారం ఎక్కువైపోయింది. అంటే రాష్ట్రంలో అగ్రకుల అధికారం అనేది కొంతమంది బాగా మస్తి పట్టి వారు మాట్లాడేటువంటి భాష, దీంట్లో ఈశ్వరంగా గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈమె వయసు రీత్యా ఒక నైనామో అమ్మమ్మో అయ్యేటువంటి ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని మరి రమారామే 22 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఆ తల్లిని పట్టుకొని నీచమైనటువంటి పూజలు చేసినటువంటి కూడా మనం చూసాం. అంటే అనగానేటువంటి వెనుకబడ్డ తరగతులు అందరూ అంటే మనం అడగతినట్టు తప్ప, మీరు గులాబీలు చేసిన తప్ప, మీ కుషేల మీద బతికే వాళ్ళ ఏమన్నా అరే మా బతుకు మీదనే కదా మీరంతా ఆధారపడి ఉన్నది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఒక పదవి ఆమె కుటుంబం మా జాతి సంతోషపడకుండే ఆ 48 గంటల ఒక విశాలకరమైనటువంటి బూత్ మాటలతోని ఆ తల్లి ఎంత మనసు నొచ్చుకున్నదో మీరు చూస్తూ
బలహీన వర్గాలు, వెనుకబడ్డ తరగతులు, వాళ్ళు గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, దళితులు కానీ, మా బీసీ బిడ్డలు కానీ వాళ్ళ మీద ఇటువంటి అరాచకాలు జరిగితే బిడ్డ రాష్ట్రంలోనే లేకుండా చేస్తాం. గుర్తుపెట్టుకోండి. పుణ్యకాలం దగ్గరకు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ప్రవర్తన అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ లేకపోతే 15 ఏళ్ళ కింద కానీ మా పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కానీ మా బిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా తెలివితేటలు పెరిగినాయి, వాళ్ళు కూడా సమాజం పట్ల, ఈ దేశం పట్ల, రాష్ట్రం పట్ల, మా కమ్యూనిటీల పట్ల ఒక అవగాహనతో ముందుకు పోతుంది. రాష్ట్రం భగ్నం అనేది ఉంచుకోండి. తెలంగాణ ఉద్యమం కంటే బలమైనటువంటి ఉద్యమం కూడా రాబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. అంటే మేము అంత అమాయకులు కనిపిస్తున్నామా? మీ మోసేది నీళ్ళు తాగేది కనిపిస్తున్నామా? అంటే మీరు కూర్చోబట్టే ఆ పరిస్థితి ఉన్నాం అనుకుంటున్నారా? బిడ్డ ఇక మీద రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో ఇటువంటి అగత్యాలు చేసినా కానీ మేమందరం ఆ ప్రాంతానికి వచ్చి మీద తరిమి కొడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక పెద్ద మనిషిని పట్టుకొని కనీసం ఆ వయసు కూడా గౌరవం ఇవ్వకుండా ఏదో వాళ్ళ మనమో లేకపోతే కొడుకునో తిరిగి అంటే అర్థం చేసుకుంటాం. కానీ అంత పెద్ద మనిషిని, ఈ ప్రాంతంలో అందరికీ సురక్షితమైనటువంటి వ్యక్తి, నీతిగా నిజాయితీగా తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని అంత నీచమైనటువంటి, అంటే నీ కుటుంబం లేదా మీకు కుటుంబంలో కూడా ఇంట్లో కూడా ఇట్లనే మాట్లాడతారా? మీరు చేసింది చేసి, మాట్లాడేది మాట్లాడి, దౌర్జన్యాలు చేసి, ఇప్పుడంట ఏ ద్వారానంట ఏదో వీడియో తయారు చేశాక పంపించేదంట. ఎవరికి అవసరం? ఎదుగుదల మీద సపోర్ట్ చేయకుండా ఎదుగుతుండనే చూసే నేను ఏమంటున్నా, ఎవరైనా ఎదుగని ఏమైనా చేసుకొని మాకు అనవసరమైనటువంటి ముచ్చట. రాజకీయాలలో ఎదుగుతారా, ఇంకా పైకి పోతారా, కిందికి పోతారా, మాకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఆ తల్లికి జరిగినటువంటి అవమానానికి బాధ్యత కూడా వహిస్తారు. అంత పెద్ద మనిషిని పట్టుకొని ఆ విధమైనటువంటి బూత్ మాటలు మాట్లాడవచ్చా? అంటే ఆమెకు ఎవరు నిజమే కదా, చూసింది కదా 2-3 రోజుల నుంచి. ఇక మీద ఇటువంటిది జరిగితే మీ ఇళ్ళ మీదకి వస్తారు. గుర్తుపెట్టుకోండి. ఊర్లలో కూడా గుర్తుపెట్టుకోండి. ఆశావాసి అనుకుంటున్నాం. ఏమంటే వాళ్ళు ఏమైనా చేసుకోండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, వాళ్ళ కర్మ. కానీ మీరు ఇచ్చినటువంటి ఒక పదవి, ఆమె సంతోషాన్ని, ఆమె కుటుంబము లేకపోతే ఆమె బంధువులు, ఆమె ఇష్టపడే వాళ్ళు సంతోషపడకపోతే మీరు ఈ విధమైనటువంటి మరి పూర్తి మాటలతోని ఆమెను హట్ చేయడమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా మేమందరం కూడా బాధపడుతున్నాం. కాబట్టి ఇక మీద ఒక్క 8 గంటల ప్రాంతమే కాదు, ఒక్క ఈశ్వరమనే కాదు, రాష్ట్రంలో ఎవరికి జరిగినా కానీ ఇక వదిలిపెట్టే సమస్యనే లేదు. 7 గంటల అడిగేదని మేము కూడా చూస్తాం. అరే ఇంత సామాజికంగా ఇంత బలమైనటువంటి జాతులు ఉన్నటువంటి మేము మీకు లొంగి పని అన్న ఏదో 40 ఏళ్ళ కింద, 50 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద కూడా జరిగింది. ఇక మీద ఎవరికి తల వచ్చే సమస్యనే లేదు. మీకు మా రుచి ఏదో శుద్ధి అవుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూర్చొని రాబోదు కాబట్టి ఏమి పదవులతో పుట్టినామా, లేకపోతే పదవుల కోసం తిట్టుబడకుండా ఉండాలా? మాకు అవసరం లేదు. మేము గౌరవంగా, నీతిగా, నిజాయితీగా బతకడం నేర్చుకున్నాం. మాకు పెద్దలు నేర్పించింది అదే. అందరితోని మర్యాదగా, గౌరవంగా ఉంటూ ఒక సమాజంలో మంచి పేరుతో పెంచుకున్నటువంటి పేరు. కానీ నేను ఇట్లా అణచివేశ ధోరణితో మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, అసలు భూమి మాటలు స్టార్ట్ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి.
ఏకంగా ముఖ్యమంత్రి గారు ముందు మాట్లాడుకొని స్టార్ట్ చేస్తే ఇక కిందోడు అంతకంటే మంచిగా ఏం మాట్లాడతారు. కాబట్టి నేను ఇక మీదట మీరు ఏమని చేసుకోవాలి, దేవుడు ఉన్నాడు తప్పకుండా ఇవన్నీ కూడా భవిష్యత్తులో అనుభవించేటువంటి వాళ్ళు అనుభవిస్తారు. కానీ రాష్ట్రంలో ఏంటైపోయిందంటే యథా రాజా తథా ప్రజ. పై వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో హిందీ వాళ్ళు కూడా ఆ భాష ప్రకటించారు. ఇప్పుడు ఆమెకు యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రెసిడెంట్ బోర్డు మెంబర్ ఇచ్చింది. ఇతరులకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ పెద్దలతో మాట్లాడుకోవాలి. కానీ ఒక ఫ్లెక్సీ విషయంలో ఆ విధమైనటువంటి భాష మాట్లాడటం, రెండవది లాటాడడం, మీ దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ అవమానకరమైనటువంటి అమానుష భాష మాట్లాడినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని వందలాది మంది కట్టెలు పట్టుకొని మన రాళ్ళు పట్టుకొని వస్తుంటే అసలు శాంతి భద్రతలు ఎక్కడ పోయినాయి? అంటే మనం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నామా, లేకపోతే బీహార్ లాంటి రాష్ట్రంలో ఉన్నామని కూడా మన అనుమానం వచ్చేటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ నగరంలో నడిపోతున్న ముఖ్య మధ్యాహ్నం ఇంట్లో నుంచి వందలాది మంది కర్రలు రాళ్ళు అవన్నీ మనం చూస్తుంటే నాడాడు ఎక్కడ పోయింది? ఎవరి మీద కేసులు బుక్ చేసారో చెప్పాలి కదా, కేసులు పెట్టి పనిష్మెంట్ చేయాలి కదా. ఈశ్వరమ్మ గారికి ఎవరు లేదని వాళ్ళు అనుకునేవచ్చు. కానీ ఈశ్వరమ్మ గారి ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతులు, మా కుల బాంధవులు, మన అందరూ కూడా ఆమె ఎంతో ఉన్నారనేది మీరు 3 రోజుల నుంచి చూస్తున్న వివరాలు. కానీ ఒక రోజు వస్తుంది, మా శాంతి ఉన్నది. ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు, గిరిజనులు కానీ, మైనారిటీలు కానీ, దళితులు కానీ, మా సంఖ్య ఏదో అందరికీ తెలుసు. 5% లేని వాళ్ళు కూడా ఈరోజు మా మీద దౌర్జన్యాలు చేసి, మా మీద అరాచకాలు చేసి, మా పిల్లల్ని కొట్టడం, మా ఇళ్ళ మీద పడడం, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించకపోవడం, ఇవన్నీ కూడా భవిష్యత్తులో వ్యక్తితో సహా వసూలు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు ఏ పరిస్థితి వస్తుందంటే మీరు ఆడుకునే పరిస్థితి వస్తుంది. గుర్తు పెట్టుకోవాలి, రాష్ట్రంలో బీసీ సమాజం అనేది బయటకు వచ్చి నిలబడ్డది. ఇప్పుడు బీసీ సమాజం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడి రోడ్డు మీద నిలబడి ఉన్నారు. అందరూ ఐక్యతగా, కానీ ఒక యాదవులగా గౌరవం దిగి, రెండోది దళితుల దిగి. మీరు కొట్లాడుకుంటారా, మీ పార్టీలో కొట్లాడుకుంటారా, కొట్టుకుంటారా, అది మీ ఇష్టం. కానీ మా జాతి దగ్గరకు వస్తే, మా బడుగు బలహీన వర్గాల దగ్గరకు వస్తే వదిలిపెట్టే సమస్యనే లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నేను పోలీస్ కమిషనర్ గారికి, కన్సల్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే మన్సూరాబాద్ కానీ, ఎల్బీ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయండి. ఏది మీరు వీడియోలు ఆ విజువల్స్ చూస్తే, అరే ఒక ఇంట్లోకి 100 మంది కర్రలు పట్టుకొని, రాళ్ళు పట్టుకొని, అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఒక భయం భక్తి లేదా? అంటే నాటాడాలంటే ఒక భయం లేదా? కాబట్టి ఈ విధమైనటువంటి, అదే మా ఊళ్ళు మా తల్లి లాంటి వ్యక్తి మీద ఈ విధమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి భాష మాట్లాడేదని రోడ్డు మీద ధర్నా చేస్తేనేమో మనం అరెస్ట్ చేస్తారు. మరి ఇన్నాళ్ళకే 100
మంది కర్రలతోని రాళ్ళతో వస్తాయో వాళ్ళు ఏమన్నారా అంటే కొట్టుకొని సావండి మీ ఇష్టం అంటురా. కాబట్టి మేము ఈశ్వరమ్మ యాదవ్ గారిని మేమందరం సంఘీభావం చెప్పడానికి మా తల్లికి మేము ధైర్యంగా ఉండమని చెప్తున్నాం. మేము ఉంటాం, ఇంకా భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు కానీ మీ కుటుంబం కానీ ఇక్కడ ఉన్నటువంటి మేమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ ఇంకా ఉండాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైనా కానీ సమాజంలో గౌరవంగా బతికే తెలుసుకోండి, అంతేగాని ఇంకా మేము దౌర్జన్యాలు చేస్తాం. మా అయ్యలు మా తాతలు మా జాగిరు రాసించారు, ఇదంతా 7 విధాలుగా మా జాగిరి మా తాత జాగిరి, ఈ జాగిర్లు అన్ని పోయినాయి. బిడ్డ మా సత్తా ఇంకా చూడాలనుకుంటే చూపిస్తాం. మేము ఎంతో పోయే సమస్య లేదు. రాబో కాలంలో మా రుచి కూడా చూస్తామంటే చూపిస్తాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బాధ్యతగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. నేను ఇంకా అంటుంటే కానీ ఆమె నా ప్రభుత్వంలోనే పదవి ఇచ్చింది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేదు. నేను అనాలంటే ఇంకా బయటకు వచ్చి చాలా మాట్లాడతాను. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం బాధ్యతతో జరిగినటువంటి సంఘటన మీద వెంటనే ఎంక్వైరీ చేసి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పొలిటికల్ సిస్టంలో వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకోవాలి, వాళ్ళ కర్మ. మేము దాని గురించి చూద్దాం. న్యాయపరంగా చట్టపరంగా జరిగేది మాత్రం చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కొంతమంది, నేను కూడా అగ్రకులాలలో అందరూ బాగా పరిచి ఆంధ్రాలో పెరిగిపోయి ఆస్తి ఐశ్వర్యాలు పెరిగిపోయి విచ్చలపడితనంతో పరిచయించి అంటే మనుషుల మీద పడి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నట్టు ఎవరు పడతాం అని కొడతామంటే బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సమాజం మేల్కొని ఉన్నది. ఒక పిలిపిస్తే రాష్ట్రం అలా గౌరవమైంది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇప్పటికీ మేము మర్యాదగా ఉండాలి, బాధ్యత ఉండాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతుల్లో మేము ఉన్నాం. ఇక మీద మాత్రం ఇటువంటి అరాచక ఏ మారుమూల గ్రామంలో జరిగినా కానీ అందరం కలిసి ఆ ప్రాంతానికి పోతాం. వాళ్ళు మేము తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి. బాధ్యతగా ప్రవర్తించి ఒక తల్లి లాంటి, ఒక నాయనమ్మ అమ్మమ్మ లాంటి ఆ వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడకుండా నేను చూస్తే అదన్నా ఆ విశ్వాస సమస్య ఏంటంట, అది మర్చిపోవాలన్నట. ఎట్లా మర్చిపోతారు? రోజు టీవీలో అదే కనిపిస్తుంది కదా, సోషల్ మీడియాలో నిలవగా అదే కనిపిస్తుంది కదా, ఎట్లా మర్చిపోతారు? అంటే అనేషాన్ని మర్చిపోతాం. అంటే మాకు పోతలేదా? మేము అన్నింటి మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడమా? సంస్కారం, మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి ఆ నీచమైన భాష మేము మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈశ్వరమ్మ యాదవ్ గారి బట్టి 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. సంఘాలు కానీ, మరి విద్యార్థుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, యాదవ సంఘాలు, కుటుంబ సంఘాలు, గౌడ సంఘం, ముద్ర సంఘం, ముందు కాపులు కానీ, ఎస్సీలు కానీ, దళితులు, ట్రైబల్స్, మైనారిటీలు అందరూ కూడా ఆమె, ఎందుకంటే ఆమె ఈ ప్రాంతంలో ఎంత సేవ చేస్తే అంత అభిమానం ఉంటుంది, మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా మసలి నేర్చుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీరు ఏమన్నా అడుగుతారు. ఇప్పుడు ఇంకా 4 రోజులు అయితే ఇది అయిపోతుంది. రేపు మీ మనవాడు ఎట్లా రాజకీయంలోకి వచ్చి ఎట్లా గెలుస్తాడో సవాలు అవన్నీ మేము కూడా చూస్తాం. ఎట్లా రావాలో మాకు తెలుసు, ఎట్లా పోవాలో మాకు తెలుసు. నేను కులాలను తిట్టినా, వ్యక్తిని తిట్టినా కాదు. ఈశ్వరమ్మ యాదవ్ గారిని పట్టుకొని డైరెక్ట్ తిరిగింది కదా, మీ మీడియాలో వచ్చింది కదా. దాంట్లో ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ తింటే ఒంటి తిట్టినట్టు మన అందరూ తిట్టినట్టు కదా, అది స్పష్టంగా ఉన్నది కదా. ఇక రాజకీయాలలో మీరు మాన్య దొక్కుతారా, పంట పెడతారా చూపిస్తాం. మేము కూడా మా నెలలో ఎట్లా పంట పెట్టాలి, ఎట్లా లేపాలి, అమాయకులం కనిపిస్తున్నామా. కాబట్టి టైం వస్తుంది. టైం ఒక్కరికి ఏ విధంగా కాదు, రాష్ట్రానికి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సమాజం మేలుకొని ఉన్నది. గతంలో ఏంటంటే 10-15 ఏళ్ళ కింద సమాజం మేలుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మేలుకొని ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ
కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, వెంటనే చట్టపరమైన